అంటే మామూలుగా మనకి గతంలో చూసుకున్నప్పుడు శ్రీరెడ్డిని ఎలాగ బహిష్కరించారండి. శ్రీరెడ్డి మా టీవీలో మా అసోసియేషన్లో కూడా మెంబర్షిప్ లేదు. దాంతో ఆమె గట్టిగా ఆఫ్ యాక్డ్ ఉద్యమం చేసింది. దాంతో ఆమెకి మద్దతు పెరిగింది. చివరికి ఆమెకు మెంబర్షిప్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు చాలా విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో మహిళల్ని ఎట్లా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు, కాస్టింగ్ కోచ్, ఇవన్నీ వచ్చాయన్నమాట. దాంతో ఇక్కడ కూడా ఒక మామూలుగా మహిళలు ఎక్కడ వర్క్ ప్లేస్లో మహిళలకు సంబంధించి కంప్లైంట్లు ఇవ్వాలంటే కంప్లైంట్ సెల్ అనేది ప్రతి దగ్గర కంపల్సరీ పెట్టాలి. వీళ్ళు కూడా పెట్టారు సినిమా ఇండస్ట్రీ కూడా. అప్పటి నుంచి వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉన్నారు, మహిళల విషయంలో కొంత జాగ్రత్తగా ఉన్నారు. తర్వాత మనకు కనబడేది హేమ డ్రగ్ కేసులో ఉందని చెప్పి మా అసోసియేషన్ నుంచి ఆమెను బహిష్కరించారు, సస్పెండ్ చేశారు. అప్పుడు కూడా మా మీద విమర్శలు వచ్చినాయి. ఇదే మగవాళ్ళ మీద వచ్చినప్పుడు మీరు చేయరు, ఒక మహిళ మీద వస్తే మాత్రం చేస్తారు, అది కూడా ప్రూవ్ కాలేదు, ఆరోపణలు మాత్రమే వచ్చాయని చెప్పి. సో అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయన్నమాట నేరానికి సంబంధించి. ఒకటి మోరల్ యాంగిల్, రెండు లీగల్ యాంగిల్. లీగల్ యాంగిల్ ఏంటి, శిక్ష పడుతుందా లేదనేది కోర్టులో తెలవాలి, కోర్టు. మోరల్ యాంగిల్ ఏంటి, వీళ్ళే శిక్షలు వేసేయచ్చు ఎవరికి వాళ్ళు అసోసియేషన్. ఇప్పుడు మన ఛానల్ ఎవరు తప్పు చేశారు అనుకుంటే అది కోర్టుకి వెళ్ళకముందే మనమే ఛానల్ యాజమాన్యమే వాళ్ళకి శిక్ష వేసేయడం. ఇది కాకుండా మీడియా పబ్లిక్ కలిసి కూడా వాళ్ళకి ట్రయల్ చేసేసి వీళ్ళే ఏది న్యాయమో ఏదన్యాయమో, నేరమా కాదని వీళ్ళే నిర్ణయించేసి వీళ్ళే శిక్షలు వేసేస్తుంటారు. మీడియా ట్రయల్స్ అంటారు వాటిని. మీడియా ట్రయల్స్, పబ్లిక్ ట్రయల్స్ ఇవన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు ఏమైందంటే శివాజీ చెప్పిన దాన్ని శివాజీ అనసూయని ఏమీ చెప్పలేదు, జనరల్గా ఆయన చెప్పాడు. తర్వాత కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. హీరోయిన్ల గురించే నేను చెప్పాను అన్నాడు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు ఎవరు పెద్ద రెస్పాండ్ కాల, ఎందుకు లేదు వదిలేస్తే పోతుంది అన్నట్టుగా వాళ్ళు వదిలేశారు. అట్లాగే సినిమాలో ఇండస్ట్రీలో వాళ్ళు నాకు తెలిసి మగవాళ్ళు ఇద్దరే అయ్యారు, ఒకరు నాగబాబు, ఇంకొకరు ప్రకాష్ రాజ్. కాకపోతే నిన్న ఎస్కేఎన్ ప్రొడ్యూసర్, ఎస్కేఎన్ అంటారు ఆయన్ని, బేబీ ప్రొడ్యూసర్, ఆయన కూడా ఆ ఎవడో బట్టలు సత్తిగారు చెప్తే మీరు ఎందుకు మీకు ఎట్లా కంఫర్టబుల్ అట్లా వేసుకోండి, గ్లామరస్గా ఉండండి, ఎవడో బట్టలు సత్తిగారు చెప్పిన మాటలు మీరు పట్టించుకోకుండానే అన్నాడు. అంటే మెల్లమెల్లగా ఇండస్ట్రీలో కూడా ప్రో శివాజీ, యాంటీ శివాజీ వాయిసెస్ పెరిగాయి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇండస్ట్రీలో కూడా తెలుగుదేశం బ్యాచ్, ఇండస్ట్రీలో ఉండే బీజేపీ బ్యాచ్ శివాజీకి సపోర్ట్, ఇండస్ట్రీలో ఉండే కొంతమంది వేరే వాళ్ళు కావచ్చు, లేకపోతే వైసీపీ బ్యాచ్ కావచ్చు, వీళ్ళందరూ శివాజీకి యాంటీ. ఇట్లా కొంతమంది ఇప్పుడు అనసూయకి ప్రోగా, కొంతమంది శివాజీకి ప్రోగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఎవరు పట్టించుకోరు, కానీ ఈయన చెప్పడం చాలా మందికి ఆశ్చర్యమైంది. ఎవరు, నాగబాబు మామూలుగా శివాజీని ఓన్ చేసుకోవాలి, ఎందుకంటే పొలిటికల్ గా నాగబాబు జనసేనలో ఉంటాడు కాబట్టి శివాజీ కూడా అక్కడే తేడా కొట్టినట్టుగా ఏదో జరిగింది అనేది అనుకున్నారు. చాలా మంది ఏమంటున్నారంటే ఆయన వాళ్ళ కూతురుని, వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళని కూడా విమర్శలు చేశారు కాబట్టి ఈ మధ్య మొన్న క్రిస్మస్ చేసుకున్న ఫోటో కూడా బయట పెట్టి సనాతన ధర్మం అంటాడు, వీళ్ళందరూ మీ ఇంట్లోనే క్రిస్మస్ చేసుకుంటున్నారు, మీ ఇంట్లో వాళ్ళందరూ మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నారు, ఎవరు శారీలు కట్టుకోలేదు అనేది కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ వైసీపీ వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన కోపం వచ్చినట్టుంది. మా స్త్రీలు ఎలా ఉండాలో మీరు చెప్పడానికి, మా ఇంట్లో మేమేదైనా ఉంటే మేము మాట్లాడుకోవాలి, మీకేం సంబంధం, మా స్త్రీలను మీరు ఎవరు కంట్రోల్ చేయడం అనే కోపం ఆయనకి సహజమే. ఎవరికైనా తండ్రిగా తన కూతురు ఎలా ఉండాలో తను చెప్పాలి, లేకపోతే తన ఇంట్లో వాళ్ళు చెప్పాలి. కానీ ఎవడో వీధిని పోయాడు వచ్చి నీ కూతురు ఎలా బట్టలు వేసుకొని ఉంది అంటే నీకేం సంబంధం అని అంటారు కదా ఎవరైనా. అలాగే ఆయనకి కోపం తగిలి ఉండొచ్చు. నిజానికి శివాజీ వాళ్ళనేం అనలేదు, కానీ జనరల్గా మాట్లాడినప్పుడు ఎవరికి అందరికీ తగులుతుంది. సో అలాగే ఆయన ఇచ్చాడు. ఆయన సుదీర్ఘంగా 14 నిమిషాలు వీడియో చేశాడు, సుదీర్ఘం. మామూలుగా ఈ మధ్యకాలంలో ఆయన అసలు లేడు, ఇచ్చాడు. ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతున్నది ఏమంటే అనసూయకి వేషాలు ఇవ్వద్దండి, ఈమె చాలా అతి చేస్తుంది, మనకి ఇబ్బంది, ఇలాంటి